సో, ఇప్పుడు మీ అబ్బాయి గురించి ఒకసారి మాట్లాడుకుందాం సార్. సో, ఏం చేస్తున్నారు? మా బాబు ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ స్పాటిఫైలో ఓకే. పనిచేస్తున్నాడు. తమిళనాడు ఎంటైర్ దేనికి హీస్ ఇన్ఛార్జ్ స్పాటిఫై వర్క్ ఫ్రమ్ హోమ్. వాడు ఫినిష్డ్ హిస్ బీకామ్. తర్వాత కొంచెం ఐసీడబ్ల్యూ ఏదో చేశాడు. నా పుష్ వల్ల నాకు వాడు చార్టెడ్ అకౌంటెంట్ అవి అయితే బాగుంటుంది, ఎందుకంటే దిస్ లైఫ్ లాంగ్ ఉద్యోగం ఉండేది ఇది అని చెప్పి. బట్ ఏదో చేశాడు, ఈ వాస్ నాట్. సో కొన్ని రోజులు అదేంటది ప్రైస్ వాటర్ కూపర్ అని చెప్పేసి ఒక ఆడిటింగ్ దీంట్లో పనిచేశాడు. ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి వదిలేసి క్యూబ్ అని చెప్పి కంపెనీలో పనిచేశాడు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో క్వాన్ అని చెప్పేసి ఒక కంపెనీలో పనిచేశాడు. ఇప్పుడు ఈజ్ నౌ విత్ స్పాటిఫై. సో, అమ్మ సింగర్, నాన్న యాక్టర్. సో, ఈ 2 వదిలేసి వాడు- సో, వాడు- వేరే ట్రాక్‌లోకి వెళ్ళిపోయాడు కంప్లీట్‌గా. అంటే స్పాటిఫై మ్యూజిక్ అంటే మళ్ళీ సినిమాకి సంబంధించింది ఇది. అంటే హీఈస్ బేసిక్లీ వాడు రైట్ ఫ్రమ్ ఐ థింక్ వాడు చిన్నప్పటి నుంచో లేకపోతే వాడు ఊహ వచ్చిన దగ్గర నుంచి వాడు ఈ వాంటెడ్ టు బీ బిహైండ్ ది స్క్రీన్. ఓకే. సో అందుకనే ఇక్కడ మన క్వాన్లో పనిచేసేటప్పుడు మన రాణా గారి కంపెనీ అది, మన సురేష్ బాబు గారు. సో స్టోరీ డిపార్ట్మెంటు, బడ్జెటింగ్, వీటన్నిటికీ హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. అది నౌ స్పాటిఫై ఇస్ అగైన్ ఎ బ్యూటీ. సో దాంట్లో ఉన్నాడు వాడు. హీఈస్ అ గుడ్ జడ్జ్ ఆఫ్ ఎ ఫిల్మ్. అది చిన్నప్పటి నుంచి వాడికి ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ సినిమా ఆడుతుంది అని నేనంటే లేదు నాన్న ఆడదు అన్నాడు. సో, రివ్యూస్ ఇస్తాడు. హీ గివ్స్ అ గుడ్ అనాలిసిస్. కొన్నిసార్లు ఏముంది ఈ సినిమా అంటే లేదు నాన్న చూడండి ఇది ఆడుతుంది, దీనివల్ల ఆడుతుందని ఎగ్జాక్ట్లీ అది ప్రూవ్ అయింది. సో ఈస్ అ గుడ్ జడ్జ్ ఆఫ్ ఎ ఫిల్మ్. అంటే ఈ మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ థింకింగ్ దీని మీద ఈస్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఇంకా అది ఓల్డ్ స్కూల్ ఆఫ్ థింకింగ్లోని. సో అది ఈజ్ అ గుడ్ జడ్జ్. సో, డెఫినెట్‌గా డైరెక్టర్ అయ్యే క్వాలిటీస్ లేదండి, ఉన్నాయి. అవన్నీ అంత ఇంట్రెస్ట్ లేదండి. క్వశ్చన్ ఆఫ్ డైరెక్షన్ వైపు అయితే రాడు పక్కా. డైరెక్షన్, యాక్టింగ్, సింగింగ్ ఉండదు. సో, బిహైండ్ ద స్క్రీన్ ఈ టోటల్గా ఇవన్నీ ప్లానింగ్ దీంట్లో అవన్నీ చెప్పి ఇది వర్కౌట్ అవుతుంది, బాగుండదు, ఇది చేస్తే బాగుంటుంది, అవన్నీ ఈ డస్ ఇట్. అండ్ ఐ థింక్ దాంట్లో విల్ బి గుడ్. మీ మ్యారేజ్ టైంలో పెళ్లి పీటల మీద నుంచి ఉన్న పిక్ మీరు ఎవరినో వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా ఉంది. Am I correct? అది మీకు బెదిరించినట్టు కనిపిస్తుందా? అంటే నేను నువ్వు టిఫిన్ చేసావా, భోజనం చేసావా అని అడిగినట్టు కూడా ఉండొచ్చుగా. ఇప్పుడు దీని మీద థ్యాంక్ యూ వెరీ మచ్ టిఫిన్ చేసావా అని అడిగినట్టు కూడా ఉండొచ్చుగా. సో, అలా ఎవరన్నా అడుగుతున్నారా పెళ్లిపేట మీద నుంచి? అంటే నాకు అది మీరు చూపించిన ఫోటో నాకు అలా అనిపించింది. అదే పెళ్లిపీటల మీద ఎవరైనా బెదిరిస్తావా, ఒరే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని ఎవడైనా అంటావా మనం? అది కాదు. నాకు అనిపించింది అది వచ్చుంటారు, థ్యాంక్ యూ వెరీ మచ్ టిఫిన్ చేసావా అని అడుగుంటూ ఉంటాను అంతేను. ఎందుకంటే మా ముహూర్తం 11:29 కనుక. సో మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ టైం వచ్చి ఉంటాడు, టిఫిన్ చేసావా అని అడుగుంటాను. అది. సో, అక్కడ కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన. ఇప్పుడు పెళ్ళికి వచ్చిన తర్వాత మనం మినిమం ఏంటి హ్యాపీనెస్ ఉంటుంది. ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత అడుగుతాం కదా, టిఫిన్ చేసావా, ఏ చేసావా అని, ఆర్ దే టేకింగ్ కేర్ ఆఫ్ యూ అనేది. సో, ఇప్పుడు ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఒక్కసారి ఏమైనా గుర్తొచ్చాయా? పక్కన శైలేష్ గారు ఉన్నారు. ఇది ముహూర్తం అయిపోయిన తర్వాతే అనుకుంటాను, ఎందుకంటే తన మీద మా ఇద్దరి మీద అక్షంతలు ఉన్నాయి. అక్షింతలు ఉన్నాయి. ఇది జీలకర్ర బెల్లం ఉందా చూడండి, ఉందండి. ఉంది కదా, రైట్. సో అది అయిపోయిన తర్వాత, ముహూర్తం అయిపోయిన తర్వాతే, ఆ టైంలో 11:29 అన్నాను కనుక మోస్ట్ ప్రాబ్లీ భోంచేసి వెళ్ళాలి అని ఏదైనా చెప్తూ ఉండాలి నాకు తెలిసి. భోంచేసి వెళ్ళాలి అని అలాగే ఉంది నాకు ఫీలింగు. ఎవరిని అంటున్నాను అంటే మోస్ట్ ప్రాబబ్లీ చుట్టాలు, ఎందుకంటే అందరూ అమ్మ నాన్నగారు మా తమ్ముళ్ళు చూసుకుని ఉంటారు. సర్స్ సంబంధించిన బాలు గారు కూడా ఉన్నారు, నవ్వుతున్నారు ఆయన. సో నేను అంతవరకు కట్ చేసి మీ ఇద్దరు ఫోటోనే ప్లస్ ఆ ఫింగర్ వరకే తీసుకున్నాను నేను. మోస్ట్ ప్రాబబ్లీ అంతలాగా అడిగితే నాకు తెలిసి అడిగే రాజేంద్ర ప్రసాద్ గారిని ఏమైనా అడిగి ఉంటుంటాను, రాజానే అయి ఉంటాను. ఎక్స్ప్రెషన్ కొద్దిగా మ్యాచ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆయన అయి ఉండొచ్చు. నాకు తెలిసి రాజా వచ్చారు, రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. బాబు హీ వాజ్ టేకింగ్ కేర్. వచ్చిన సినిమాకి సంబంధించిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, కూర్చోబెట్టడం అన్నీ చేశాను. సో నాకు నా అవగాహన ప్రకారం అదే అయి ఉండాలి. మరి అది కాకపోతే
ఇంకెవరు విఠల్ సార్ ఉండాలి, సార్ సెక్రటరీ గారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకున్నారా అని చెప్పినా ఉండాలి, అంతే. మరి ఏది కరెక్ట్ నాకు తెలియదు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చేస్తున్న సినిమాలు ఏంటి ఉన్నాయండి? ఒకటి ఓజీ అండి, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అది ఒక మంచి రోల్ అది. తర్వాత శంకర్ గారు, రామ్ చరణ్ గారిది, దిల్ రాజు గారి సినిమా ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ చేయబోయేదేమో యాత్ర 2 ఒకటి, మహివీ రాఘవ్ గారి డైరెక్షన్. యాత్ర 2. తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళు నితిన్ గారి హీరోగా అదొక సినిమా చేయబోతున్నానండి. తర్వాత సంతోష్ గారు అని చెప్పేసి ఇదివరకు మన సుబ్రహ్మణ్యపురం ఆయన డైరెక్షన్ ఒక సినిమా వారాహి అని సినిమా టైటిల్, దాంట్లో ఒక పాత్ర చేయబోతున్నాను. ఇవి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఐఎమ్ అంటే ఒక విధంగా నిజంగా వెరీ హ్యాపీ. ఏంటంటే ఇవాళ ఈ యంగర్ డైరెక్టర్స్ అందరూ స్టిల్ దే ఆర్ థింకింగ్ అబౌట్ మీ, ఏదో కాస్ట్ చేస్తే బాగుంటుంది. ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. బ్లెస్డ్. అమ్మ నాన్నగారు ఆశీర్వాదం అనండి, పెద్దల ఆశీర్వాదం అనండి, లేకపోతే ప్రేమాభిమానాలు అండి, ఇట్ ఇస్ థింగ్. బట్ అయితే నాలో ఇంకా ఆ జీల్ కానీ అర్జ్ కానీ సావలేదు. ఇంకా చేయాలి తపన ఉంది, తాపత్రయం ఉంది. డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఇంకా బాగా చెప్పాలి అని కోరిక ఉంది. అదే నా ఎనర్జీ. అందుకే అద్భుతమైన సినిమాలు ఇంకా వస్తున్నాయి మీకు. అంత దేవుడు అండి. నేను చెప్పేది ఏంటంటేనండి, దైవ సంకల్పం, దైవ ఆశీస్సులు లేకపోతే జరిగేవి కాదండి. ఇప్పుడు నేను అంటే నిజం మాట్లాడకూడదు, నాకున్న పర్సనాలిటీకి, అప్పుడు ఉన్న పర్సనాలిటీకి ఇప్పటి వరకు నేను ఇంతకాలం ఈ సుదీర్ఘమైనది జర్నీ జరగడం అంటే ఇది నిజంగా ఆయన ఆశీస్సులే కదా.